దేశానికి అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం జరిగింది. గద్వాల జిల్లా పెద్ద ధనవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఆ, రావద్దు అంటూ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఎన్నో రోజులుగా పోరాటాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడి వాళ్ళని ఎవరైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు చేస్తున్న ఆందోళనకు చేస్తున్న రైతులు ఎవరైతే ఉండడం జరిగిందో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వారందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. రిమాండ్ నుంచి అంటే జైలు నుంచి మహబూబ్నగర్ కోర్టుకు తీసుకెళ్తున్న తరుణంలో ఆ రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఆ పోస్ట్ అంతా కూడా వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీనిపైన కూడా ఆయన చర్యలు తీసుకుంటూ ముగ్గురు పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే రైతు కమిషన్ చైర్మన్ కూడా దీనిపైన కోదండ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఇది సంఘటనను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడి అక్కడ తీసుకున్న చర్యలపై కూడా ఆయన అడగడం జరిగింది. మొత్తంగా రైతులకు బేడీలు వేయడం అనేది అమానుష చర్య అని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనబడుతుంది.